ఆలయ నడిబొడ్డున అవా అనే యువ పూజారి తన తోటి భక్తుడైన ఎలిజాతో నిషేధించబడిన ప్రేమ వ్యవహారంలో చిక్కుకుంది. ఆలయ పెద్దలు, ఇతర వర్గాల వారి కళ్లకు కనిపించకుండా రహస్యంగా వీరి ప్రేమ చిగురించింది. ఆచారాలు మరియు వేడుకల సమయంలో వారు ఒకరినొకరు చూసుకోవడంతో వారి జీవితాలను నియంత్రించే కఠినమైన నియమాలను ధిక్కరిస్తూ వారి హృదయాలు ఒక్కటిగా కొట్టుకున్నాయి. అవా మరియు ఎలిజా ప్రేమ స్వచ్ఛమైనది మరియు నిజమైనది, కాని అది వారు తీసుకున్న పవిత్ర ప్రమాణాలకు వ్యతిరేకంగా జరిగిన అపరాధం అని కూడా పరిగణించబడింది. వారి ప్రేమ పెరుగుతూనే ఉంది మరియు దానితో వారి రహస్య బరువు వారిపై మోపింది. కనుక్కోబడినట్లయితే వారు గుడి నుండి బయటకు పంపబడతారని వారికి తెలుసు. తమకు తెలిసిన ఏకైక జీవితాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఒక అదృష్టకరమైన రోజు వారు బలిపీఠం ముందు నిలబడి ఉండగా అవా మరియు ఎలిజా ఒక నస్వరమైన స్పర్శను మార్చుకున్నారు. ఇది గుర్తించబడని సంజ్ఞ. ఆలయ పెద్ద, తెలివైన మరియు న్యాయమైన వ్యక్తి మార్పిడిని చూసి వారి ప్రేమ ఎప్పటికీ దాచబడదని తెలుసు. అతను అవాను తన ఛాంబర్కి పిలిచాడు. అతని కళ్ళు తీవ్ర విచారంతో నిండిపోయాయి మరియు ఆమె తన ప్రేమ మరియు ఆలయానికి తన కర్తవ్యాన్ని ఎంచుకోవాలని ఆమెకు చెప్పాడు. అవా నలిగిపోయి, హృదయవిదారకంగా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేనని తెలుసు. కాబట్టి ఆమె ఎలిజాను విడిచిపెట్టడానికి అసాధ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె ఆలయం నుండి దూరంగా వెళుతున్నప్పుడు ఆమె ముఖం మీద కన్నీళ్లు ప్రవహిస్తూ వారు పంచుకున్న ప్రేమకు ఆమె తుది వీడ్కోలు పలికింది. మరియు ఆమె గుంపులో అదృశ్యమైనప్పుడు ఎలిజా స్వరం తిరిగి గుసగుసలాడింది. కాని అది ఎలిజా కాదు, ఇది ఆలయ పెద్ద యొక్క స్వరం. అతను నిజానికి ఎలిజా తండ్రి.